జిల్లా పరిషత్ హై స్కూల్ దర్గా మిట్టనందు స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2025-26వ సంవత్సరంలో 10వ తరగతిలో 500 మార్కుల పైన వచ్చినటువంటి విద్యార్థులకు నగదు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. 19 మంది విద్యార్థులకు ఒక ఊరికి 5,000 రూపాయల చొప్పున 95,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పందన ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నిడమనూరు నాగేశ్వరరావు గారు, స్పందన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకట సురేంద్రబాబు గారు, నరసింహస్వామి కొండ ఈవో శ్రీ గోపి గారు, డాక్టర్ యుగంధర్ గారు, హరినాథ్ రెడ్డి గారు, ఎంఈఓ మురళి గారు, ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి గారు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రోత్సాహకంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు స్పందన ఫౌండేషన్ వారు. మనం స్పందన ఫౌండేషన్ అని చెప్పుకుంటున్నాం, కానీ మనం ఎప్పుడు ఆ ఫౌండర్ని వాళ్ళందరినీ కూడా మనం చూడాలి. కార్యక్రమం ఈరోజు మన పాఠశాలలో జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఇంకా కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. చేయి కలుపుదాం, సామాజిక బాధ్యతను నెరవేరుద్దాం అనే నినాదంతో ప్రతిభకు ప్రోత్సాహం అంటూ ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల గొప్పతనం ఎంతో గుర్తు చేసుకోదగ్గది. మనం ఈసారి 2026-27 విద్యా సంవత్సరంలో ప్రతిభకు ప్రోత్సాహం అనే కార్యక్రమానికి చూడండి, నేను తీస్తున్నాను. విద్యార్థులకు ప్రోత్సాహకంగా క్యాష్ ఇస్తూ అందరినీ 20 సంవత్సరాల నుంచి ప్రోత్సహిస్తూ ఉన్నారు స్పందన ఫౌండేషన్ నెడుమారు నాగేశ్వరరావు గారు. సో నేను ఇక్కడ 2017 నుంచి పనిచేస్తున్నాను, కానీ అప్పటి నుంచి పేరెట్టున్నా కానీ నేను చూడాల. సో అందరితో పాటు ఈరోజు చూసే అవకాశం మన పాఠశాలలో పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనతో మనం ఈ ప్రోగ్రామ్ని ఈరోజు అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వారికి అనేక రకాల కార్యక్రమాలు Next, Sheikh Suhana, 563 marks. Sheikh Suhana. Next, J. Vinay Kumar, 555 marks. Next, K. Aditya, 548 marks. Next, M. Purnendra, 505 marks. మరి 2025-26 విద్యా సంవత్సరంలో 19 మంది విద్యార్థులు 500 మంది కార్యక్రమానికి సంపూర్ణత్వానికి తెచ్చిన మన అమరావతి కృష్ణారెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా
కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. విద్యార్థులు ఈ ప్రోత్సాహంతో ఇదే డిసిప్లైన్తో ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్లో కూడా అత్యధిక మార్కులు తెచ్చుకొని మరి మీరు వారికి మన చైర్మన్ గారికి చేస్తే హెల్ప్ అయిందనంటే మార్కులు తెచ్చుకొని మళ్ళీ కనపడ్డాం. ఆ రకంగా వారు ఇచ్చిన ప్రోత్సాహకానికి ఒక సార్థకతను తీసుకురావడాన్ని ఈరోజు స్పందన ఫౌండేషన్ తరఫున జిల్లా పరిషత్ హై స్కూల్ దర్గామిట్ట బాయ్స్ హై స్కూల్లోను గర్ల్స్ హై స్కూల్లోను యాక్చువల్గా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం 42 మంది స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్స్ ఇచ్చి ప్రతిభావంతులైన పేద విద్యార్థులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం గత 20 సంవత్సరాలుగా ఈ 2 స్కూల్స్లోనూ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ నుంచి నెల్లూరు జిల్లాలో టౌన్లో ఉన్న 19 స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ మనకు మంచిగా ఇక్కడ లోకల్గా వాలంటీర్స్ అంతా మేమంతా యూఎస్లో ఉంటాం కాబట్టి ఇక్కడ లోకల్గా కొంతమంది వాలంటీర్స్ సమకూరితే 19 స్కూల్స్లో ఈ స్కాలర్షిప్స్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సింది ప్రార్థిస్తున్నాం. చైర్మన్ స్పందన ఫౌండేషన్ స్థాపించి 23 సంవత్సరాల నుంచి నిడమూరు నాగేశ్వరరావు గారు నా ఊరు, నేను పుట్టిన ఊరు, నా దేశం అని ఆయన ఇతర దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ సంపాదించి నా దేశానికి, నా ఊరికి, నా స్కూల్కి ఇవ్వాలనే ఉద్దేశంతో స్పందన ఫౌండేషన్ 23 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఒకప్పుడు స్కూల్స్కి అంటే ఇప్పుడు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయక ముందు అప్పుడంతా సిమెంట్ బల్లలు ఉండేవి. కానీ నాగేశ్వరరావు గారు చూసి దానికి బల్లలు ఏర్పాటు చేసి అంటే సిమెంట్ బల్ల కాకుండా మామూలు చెక్క బల్లలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా స్కూల్స్కి యూనిఫామ్స్, బ్యాగ్స్ మేము 10 సంవత్సరాలు చూస్తున్నాము. వారి ఆశయము అందరూ సంతోషంగా ఉండబోతున్నా. నేను ఈ ఊరిలో ఎంతో కష్టపడాలి కాబట్టి అందరూ వాళ్ళ ఉద్దేశంతో ఇప్పుడు చూస్తున్న సమాజంలో తల్లిదండ్రులు చూడటంలో, ఆనందం చూడటంలో ఎంతసేపు డబ్బు కానీ ఆ దేశం వెళ్ళినా కూడా నా దేశంలో గుర్తుపెడుతున్న నాగేశ్వరాన్ని మరి అభిస్తాను. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎంత తెలుసు ఎంతమంది వాళ్ళందరికీ ఈరోజు స్కాలర్షిప్ ఇస్తూ వారు చెప్పారు. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో చేస్తారు. నెల్లూరు జిల్లాలో కూడా ఇంకా 18 స్కూల్స్ ఉన్నారు కాబట్టి వారికి మన రాముడికి లక్ష్మీనట్టు మన సురేంద్ర బాబు గారు అలాగే దగ్గరుండి వెళ్ళి చూస్తున్నాడు. వాళ్ళు అభిస్కూల్ దీంట్లో ముఖ్య అతిథిగా మన ఈఓ గారు, గోపి గారు, అలాగే ఎంఈఓ గారు, అన్నారెడ్డి గారు అందరూ కూడా కృష్ణారెడ్డి గారు హెడ్ మాస్టర్ అందరూ పాల్గొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంపాదనలో కొంత సేవ చేయండి, సమాజాన్ని కాపాడండి. దానికి ఆదర్శం నిడమూరు నాగేశ్వరరావు గారు. మా అందరూ కూడా వారి ఆదర్శం కాబట్టి వారు కుటుంబం సంతోషంగా ఆ సేవాశతో పోవాలని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్పందన ఫౌండేషన్ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పూర్వ విద్యార్థి శ్రీ నిడమూరు నాగేశ్వరరావు గారు స్పందన ఫౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ అమెరికా నుంచి నెల్లూరుకి రావటం, తను చదువుకున్న స్కూలు డెవలప్ చేయాలా, స్కూల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా సహాయం చేయాలా అని చెప్పేసి 2007 నుంచి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీ నిడమూరు నాగేశ్వరరావు గారు. ఇదే స్కూల్లో చదువుకొని గత 23 సంవత్సరాల నుంచి కూడా స్కూల్ని మర్చిపోకుండా, తను పెరిగిన ఊరిని మర్చిపోకుండా, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మర్చిపోకుండా తను సహాయం చేస్తూ స్కూల్లో ఉన్నటువంటి అన్ని సేవా కార్యక్రమాలు, స్కూల్కి ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా, ఎటువంటి సేవా కార్యక్రమాలు కావాలన్నా కూడా ముందుండి నేను చేస్తానని చెప్పేసి ఉన్నటువంటి వ్యక్తి శ్రీ నిడమూరు నాగేశ్వరరావు గారు. ఈరోజు ఆయన నెల్లూరుకు రావడం, స్కూల్కి రావడం, ఈ స్కూల్లో ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి గాను 10వ తరగతిలో 500 మార్కులు పై వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిందనమాట. ఇదే స్కాలర్షిప్ మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పి అనుకున్నాము. కానీ
ఇప్పుడు 500 మార్కులు వచ్చిన పైన వచ్చిన పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఇలాగే ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఉంది. గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ 2 స్కూళ్ళకి కలిపి కూడా ఈ సంవత్సరం మేము 42 మంది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే సంవత్సరం పెరిగినా కూడా నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా కాదనకుండా పిల్లలందరికీ కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఈ సంవత్సరం 2,10,000 రూపాయలు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే దీంట్లో డబ్బులు అనేది ముఖ్యం కాదు, సేవాభావం చూడాలా, వాళ్ళని పిల్లల్ని ఇంకా డెవలప్ చేసేదానికి తను నిత్యం చేస్తుంటాడు. తర్వాత మాటలు తక్కువ పని ఎక్కువ అనే దానికి ముఖ్య సూత్రం శ్రీ నడమారు నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అటువంటి మిత్రుడు నాకు దొరకటం పూర్వ జన్మ అదృష్టంగా నేను భావిస్తూ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.